హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? ఇది వచ్చేసరికి ట్యూస్డే రోజు తీసిన వ్లాగ్. నేను ట్యూస్డే రోజు ఎలా పూజ చేస్తున్నాను అండ్ ఆ పూజకు ముందు కావాల్సిన ప్రిపరేషన్స్ ఎలా చేస్తున్నాను అని ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మీరు వీడియో ఎండ్ వరకు చూడాలని కోరుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఈ వ్లాగ్ విషయానికి వస్తే నేను ట్యూస్డే రోజు మార్నింగ్ అంటే నావి అన్ని ట్యూస్డేస్ నేను ఇలానే ఉంటాయి అని చెప్పాను. బట్ నాకు ఆ రోజు ప్రశాంతంగా పూజ చేసుకోవాలనిపించింది, పీస్ఫుల్గా మార్నింగ్ స్టార్ట్ చేయాలనిపించింది. అందుకోసం అని చెప్పి నేను ఫ్రెష్ అవేసి రాగానే ఫస్ట్ గడప పూజించుకుందామని చెప్పి నేను ఇక్కడ గడపకి బొట్లు అవి పెడుతున్నాను. ఇలా వ్లాగ్ని కంటిన్యూ చేద్దాము, చూసేయండి. అండ్ అలా నీట్గా గడప పూజించుకోగానే వచ్చి ఇక్కడ ముగ్గు వేసుకుందాం అని చెప్పి ముగ్గు వేస్తున్నాను. అన్ని డేస్ ఏం వెయ్యను, ఇట్లా కొన్ని పర్టికులర్ డేస్ ఉంటాయి కదా, కానీ పూజ చేసుకునేటప్పుడు అయితే కన్ఫామ్గా వేస్తాను. ఎందుకనంటే మేము ఉండే దగ్గర వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు డైలీ ఫ్లోర్ని క్లీన్ చేస్తారు. అందువల్ల ఎప్పుడన్నా కొన్ని స్పెషల్ డేస్ ఉన్నప్పుడు అలా వేసుకుంటాను ముగ్గు. అండ్ నాకు ఒకటి చెప్పండి, ముందు రోజుల్లో ఎవరైనా మన అమ్మ వాళ్ళు మన అమ్మమ్మ వాళ్ళు ఎంతసేపు ఇట్లా ఒంగోని ముగ్గు వేసేవాళ్ళు. బట్ ఇప్పుడు నేను కొంచెం సేపు అలా ఒంగోని వేయాలంటే నేను వేయలేకపోతున్నాను. అంటే అలవాటు లేకపోవడం వల్ల ఎందువల్ల తెలియదు, కానీ నేను వేయలేకపోతున్నాను. నాకు ప్రశాంతంగా కూర్చుంటే నేను వేయగలుగుతున్నాను, లేదా ఒంగోని 2 minutes వేసేసరికి అయిపోతుంది నా పని. అందుకు అలా ప్రశాంతంగా కూర్చొని వేస్తున్నాను. కానీ మన ముందు జనరేషన్స్, మన అమ్మలు కానీ అమ్మమ్మలు కానీ ఎంత బాగా పెద్ద పెద్ద ముగ్గులు ఇల్లంతా అలికి వేసేవాళ్ళు ఒంగోని కూర్చొని. బట్ మనకి ఇప్పుడు అంత ఓపిక లేదు. చిన్న ముగ్గు వేయడానికే 10 సార్లు అటు ఇటు తిరగాల్సి వస్తుంది కూర్చొని. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు ఉన్నారా? ఒకవేళ ఇది ఫస్ట్ వీడియో, ఒకవేళ ఈ వీడియో నచ్చినట్టయితే మీరు వెళ్ళి నా ముందు వీడియోస్ కూడా చూడాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా ముగ్గు వేయడం అయిపోగానే ఇక్కడికి వచ్చి నేను దీపం ముట్టించుకుందామని చెప్పి కూర్చొని దీపం ముట్టించుకోవడానికి ప్రిపరేషన్ చేస్తున్నాను. సో అలా దీపారాధన చేసేసుకొని మంచిగా పూజ అయిపోగానే నాకెందుకో ఆ రోజు హనుమాన్ చాలీసా చదవాలనిపించింది. అందుకోసమని ఫోన్ ఆన్ చేసుకొని ఫోన్లో చూస్తూ చదివాను. అలా హనుమాన్ చాలీసా పారాయణం అయిపోగానే ఇంకా హారతి ఇచ్చేసి, నేను ఇవాళ నాకు ఎందుకో ట్యూస్డే కదా, సుబ్రహ్మణ్య స్వామికి ఇట్లా సపరేట్గా పీఠం పెట్టుకొని పూజ చేసుకోవాలనిపించింది ప్రశాంతంగా. అందుకోసం అని చెప్పి ఇక్కడ నేను ప్రిపరేషన్స్ చేస్తున్నాను. ముందు ఆ పీటలు పెట్టేసి నేను పూజ చేసుకోవాలనుకున్న ప్లేస్లో ఆ పీటలు పెట్టి, అండ్ ఆ పీటలకి 5 బొట్లు పెట్టేసి, ఇంకా దాని మీద మన దగ్గర ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్, కొత్తది ఆర్ ఉతికింది ఏ క్లాత్ ఉంటే ఆ క్లాత్ వేసుకొని, నేను ఈ వీడియోలో నాకు తెలిసింది మాత్రమే చెప్తున్నాను అండ్ నేను చేసేది మాత్రమే చెప్తున్నాను. నేను ఇంతకుముందేమో నార్మల్గా చేశాను, ఇంతకుముందు కూడా పూజ చేశాను. బట్ ఇట్లా అంటే నా దగ్గర అప్పుడు లేక నేను చెయ్యలేదు. మామూలుగా దేవుడి రూమ్లోనే అలా చేసేసేదాన్ని. బట్ ఇక్కడ నాకు ఇంక ఇప్పుడు ఆ పీటలు అవి ఉన్నాయని నేను ఇలా చేసుకుంటున్నాను. పీటలు పెట్టేసి ఆ పీటల మీద బొట్లు పెట్టాక నెక్స్ట్ దాని మీదే రెడ్ కలర్ క్లాత్ పెట్టి, ఆ రెడ్ కలర్ క్లాత్ కూడా
మనం 5 బొట్లు 5 మూలల 5 బొట్లు పెట్టుకొని అది రెడీ అవ్వగానే మన ఓపిక అది పిండి దీపారాధన కావాలంటే పిండి దీపారాధన అలా చేసుకోవచ్చంట. నాకు ఎందుకో చేయాలనిపించింది. ఆ రోజు 2 పిండి దీపాలు చేసుకున్నాను. అండ్ పక్కన ఉన్నవేంటంటే పచ్చి చలివిడి ఉండలు 6 చేసుకున్నాను. సుబ్రహ్మణ్య స్వామికి 6 అని కన్సిడర్ చేస్తాం కదా, అలా 6 చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా క్లాత్ మీదే దీపారాధనకు కూడా పిండి దీపారాధనకు కూడా బొట్లు పెట్టుకున్నాక ఆ క్లాత్ మీద ఒక 3 పిడికలు బియ్యం వేసేసి వినాయకుడు పట్టం మనం ఏ పూజ చేసినా వినాయకుడికి ముందు మనం పూజ చేయాలి కాబట్టి వినాయకుడి పట్టం ఒకటి సుబ్రహ్మణ్య స్వామిది ఇద్దరిది పెట్టుకొని ముందు పిండి దీపారాధనలు పెట్టుకొని వెలిగించుకున్నాను. అలా పూజ కంటిన్యూ చేశాను. అండ్ పిండి దీపారాధనలు చేసుకున్న ఇక్కడ మాత్రం మనం నార్మల్ దీపారాధన కుందుతో కూడా దీపం వెలిగించుకోవాలి. అందుకని చెప్పేసి నేను ఇక్కడ దీపారాధన కుందుకి బొట్లు పెట్టుకొని ఆయిల్ వేసి దీపం ముట్టిస్తున్నాను. దానికి కూడా ఫస్ట్ ఆ దీపారాధన కుందులో దీపం ముట్టించాక నేను పిండి దీపారాధన చేస్తాను. ఇలా మెల్లగా అండ్ నార్మల్ పూజ ఎలా చేస్తారో నేను అలానే చేశాను. ఇక్కడ చేసిన కొత్తగా ఏంటనంటే పిండి దీపారాధన చేశాను. అండ్ ఇట్లా రెడ్ కలర్ క్లాత్ పీఠం పెట్టుకొని మంచిగా చేసుకున్నాను కూర్చొని ప్రశాంతంగా. అంతే, ఎవరికి తోచినట్టు ఎవరికి వీలైనట్టు వాళ్ళు చేసుకోవచ్చు. ఇలానే చేయాలి అలానే చేయాలని ఏమి ఉండదు అనుకుంటున్నాను నేనైతే. నా వరకు నా విషయాల్లో ఒకరోజు ఇలా చేస్తాను, లేదు ఇంకో రోజు ఇంకోలా చేస్తాను. ఇలా పూజ చేసుకున్నాను. అండ్ లాస్ట్ ఎండ్ చేసే హారతి ఇచ్చేది అది క్లిప్ మిస్ అయింది, రికార్డ్ అవ్వలేదు, ఎందుకో నేను చూసుకోలేదు. ఇలా ప్రశాంతంగా కొంతసేపు పూజ చేసుకొని లాస్ట్గా ఇంకా హారతి ఇచ్చేసి ఆ రోజు గుడికి వెళ్ళేసి వచ్చాను. మాకు దగ్గరలోనే శివాలయం అండ్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంది. అలా పీస్ఫుల్గా నా ట్యూస్డే ఎండ్ అయిందనమాట. ఇక్కడ వరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్ టైం చూస్తుంటే మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ థింగ్, మరిన్ని వీడియోస్ మన ఛానల్లో ఇలాంటివి అవని ఆర్ ఇంకా డిఫరెంట్గా గ్యారంటీగా వస్తాయి. ఇప్పటికీ నేను లర్నింగ్ ఫేజ్లో ఉన్నట్టే ఒక్కొక్కటి చేంజ్ చేసుకుంటూ నేర్చుకుంటూ వస్తున్నాను. ఇంతకుముందు ఎన్ని వీడియోస్ ఒకవేళ ఇంతకుముందు నేను వేరే ఛానల్స్ కూడా పెట్టాను, బట్ నేను ఫేస్ కనిపించకుండా పెట్టి చేసుకున్నాను. దాంట్లో నాకెందుకో రీచ్ రావట్లేదు అనిపించింది. ఫేస్ కనిపించకుండా పెట్టడం లేదా ఒకసారి వాయిస్ ఓవర్ ఇచ్చి ఇవ్వకపోవడం అలా చేయడం వల్ల నాకు రీచ్ రాలేదు. ఇలా కాదులే ఏదైనా గట్టిగా ట్రై చేద్దామని చెప్పి నేను స్టార్ట్ చేశాను ఈ ఛానల్. అలాగే చేసుకుంటూ వస్తున్నాను. కరెక్ట్గా ఇవాళకి నా ఛానల్ స్టార్ట్ చేసి నాకు చాలా హ్యాపీగా ఉంది. 2 monthsలోనే తెలియకుండానే నాకు ఒక 155 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అండ్ పర్లేదు, నేను అనుకున్న దానికన్నా కొంచెం మంచి వ్యూసే వస్తున్నాయి. సో ఎవరైనా ఈ జర్నీలో జాయిన్ అవ్వాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.